హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను విడుదల చేయడం జరిగింది. ఈ మంత్ 15వ తారీఖు నుంచి పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఆన్లైన్లో అండి. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మన యాప్లో మీరు అదే ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చండి. మీరు రేపు రాయబోయేటువంటి పరీక్ష ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన యాప్లో సేమ్ అదే విధంగా డిజైన్ చేసి మరి అభ్యర్థులకు ఈజీగా ఉండే విధంగా అందజేస్తున్నామండి. ఇంతకుముందు చాలా హైగా ఉండేది, రూ. 399 ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ రూ. 99కే ఇస్తున్నామండి. ఓకేనా. ఇందులో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి, విత్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ తెలుసుకోవాలంటే మన యాప్లో ఒక గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా పెట్టాను. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక గ్రాండ్ టెస్ట్ యొక్క మరి పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే ఇస్తానండి. డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు. ఓకేనా. మీరు చూసాక మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మనం గ్రాండ్ టెస్ట్లు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 99 రూపీస్ అని చూడకండి, చాలా తక్కువ కాస్ట్. బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 100% చెప్తున్నాను. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు యాప్లో కాదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ వస్తుంది. ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మీకు 25 గ్రాండ్ టెస్ట్లు పంపిస్తాం. సో ఒక పీడిఎఫ్ అయితే మీకు ఒక మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అక్కడి నుంచి మీరు చూడండి, మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మరి పరీక్షలలో చాలా ముఖ్యమైనటువంటి ఇండియన్ జాగ్రఫీ అనేటువంటి టాపిక్ పైన ముఖ్యమైన 50 ప్రశ్నలను ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, భారత్తో అత్యధిక భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది? భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏంటండి? బంగ్లాదేశ్ అండి. దాదాపుగా 4000కు పైగా భూ సరిహద్దును పంచుకుంటుంది. తర్వాతి స్థానంలో చైనా ఉంటుంది, తర్వాత పాకిస్తాన్, తర్వాత నేపాల్, ఆ విధంగా ఉంటాయి. బట్ ఎక్కువ మాత్రము బంగ్లాదేశ్ అండి. ఓకేనా. భారత్ పాకిస్తాన్కు మధ్య సరిహద్దు రేఖను రాట్క్లిఫ్ అంటారండి. రాట్క్లిఫ్. భారత్ చైనా మధ్య సరిహద్దు రేఖను మెక్మోహన్ రేఖ అని అంటారు. ఓకేనా. మరి భారత్కి బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి సరిహద్దును ఏ పేరుతో పిలుస్తారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు తెలియకపోతే బంగ్లాదేశ్ అని కామెంట్ పెట్టండి. కర్కటక రేఖ 23.5 ఉత్తర అక్షాంశము క్రింద పేర్కొన్న ఏ రాష్ట్రం ద్వారా వెళ్ళదు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మేఘాలయ నుండి వెళ్ళదండి. మిజోరాం, త్రిపుర, జార్ఖండ్ నుండి వెళ్తుంది. సింధు నదిని ఇండస్ అని ఎవరు పిలిచారు? ఇండస్, సింధు నదిని. ఆప్షన్ 2 గ్రీకులు. ఓకే, గ్రీకులు. భారతదేశ ఉత్తర దక్షిణ చివరల గల మధ్య దూరం ఎంత? భారతదేశ ఉత్తర దక్షిణ చివరల మధ్య దూరం. ఆప్షన్ 1 3214 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, 82.5 తూర్పు రేఖాంశము ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళ్తుంది? 82.5 తూర్పు రేఖాంశము. ఆప్షన్ 4 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. నెక్స్ట్, రాట్క్లిఫ్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంటుంది? రాట్క్లిఫ్. ఆన్సర్ భారత్ మరియు పాకిస్తాన్. నెక్స్ట్, పంబన్ దీవి వీటి మధ్య ఉంది? పంబన్ దీవి ఏ 2 దేశాల మధ్య ఉందండి? భారత్ మరియు శ్రీలంక మధ్య ఉందండి. భారత్ మరియు శ్రీలంక దేశాల మధ్య పంబన్ దీవి అనేది ఉంది. క్రింద పేర్కొన్న ఏ రాష్ట్రాలకు తీరరేఖ విదేశాలతో భూ సరిహద్దు ఉన్నాయి? 8వ ఆప్షన్ 2 గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్. గుజరాత్కి పాకిస్తాన్తో ఉంటుందండి. ఓకేనా, తీరరేఖ. పశ్చిమ బెంగాల్కి బంగ్లాదేశ్తో మరి తీరరేఖనైతే పంచుకుంటుంది. నెక్స్ట్ వన్, లక్షద్వీపుల రాజధాని ఏంటి? భారతదేశంలోనే అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లక్షద్వీపులు. మరి వీటి యొక్క రాజధాని ఏంటండి? ఆప్షన్ 3 కవరత్తి. ఓకే, కవరత్తి. మలబార్ తీరము ఏ రాష్ట్రానికి ఉంది? మలబార్ తీరము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మలబార్, గోవా, కేరళ, మలబార్. ఓకేనా. నెక్స్ట్ వన్, డంకన్ పాస్ వేటి మధ్య ఉంది? డంకన్ పాస్. ఆన్సర్
ఆప్షన్ 4 అండి, గ్రేట్ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ మధ్య డంకన్ పాస్ నెలకొని ఉంది. భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య ఎంత? భారతదేశంలో మొత్తం దీవులండి. ఆన్సర్ 247. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారు? ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమంటారండి? సాగరమాత అంటారు. సాగరమాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరము, నేపాల్లో ఉంటుంది. మిష్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మిష్మి కొండలు ఆప్షన్ 3 అరుణాచల్ ప్రదేశ్లో కలవు. భారతదేశంలో ఎత్తైన కనుమ ఏది? భారతదేశంలో ఎత్తైన కనుమ ఆప్షన్ 3 అండి, కార్దుంగ్లా కనుమ. నెక్స్ట్ వన్, పిర్ పంజాల్ దౌల్ధార్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి? పిర్ పంజాల్ దౌల్ధార్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 2 అండి, హిమాలయాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద నదీ ఆధారిత దీవి ఏది? భారతదేశంలో అతిపెద్ద నదీ ఆధారిత దీవి ఆన్సర్ ఆప్షన్ 2 మజూలీ. ఓకే, మజూలీ. సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది? సాత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరము ఆప్షన్ 3 పాచ్మరీ. ఓకే, నెక్స్ట్ వన్, హిమాలయాలు ఏ యుగంలో ఆవిర్భవించాయి? హిమాలయాలని ప్రపంచంలోకెల్లా అత్యంత నవీన ముడత పర్వతాలు అంటారండి. మరి ఎప్పుడు ఏర్పడ్డాయి ఇవి? ఆప్షన్ 2 టెర్షియోరరీ కాలంలో. నెక్స్ట్, సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందండి? డెహ్రాడూన్. ఓకే, డెహ్రాడూన్ ఆప్షన్ 3. కొడై కెనాల్ ఏ కొండల్లో ఉంది? కొడై కెనాల్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పళని కొండల్లో ఉంది. పళని కొండలు. మహేంద్రగిరి శిఖరము ఏ పర్వతాల్లో ఉంది? మహేంద్రగిరి శిఖరము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 తూర్పు కనుమల్లో ఉంది. ముంబై నాసిక్లను కలిపే కనుమ ఏది? ముంబై మరియు నాసిక్లను కలిపే కనుమ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బోర్గట్. శాడిల్ పీక్ ఎక్కడ ఉంది? శాడిల్ పీక్ ఆన్సర్ ఆప్షన్ 2 అండమాన్ దీవుల్లో ఉందండి. అండమాన్ దీవుల్లో ఎత్తైన శిఖరం అండి ఇది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉందండి ఇది? పనాజీ, గోవాలో కలదండి, గోవా. గ్రీష్మ ఋతువు కాలం ఏది? ఆప్షన్ 2 మే మరియు జూన్ మధ్య కాలము. భారత వాతావరణ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? భారత వాతావరణ పరిశోధనా కేంద్రం ఆన్సర్ ఆప్షన్ 3 పూణే. ఓకే, పూణే. అధిక వర్షపాతం సంభవించే మాసిన్-రామ్ ఏ రాష్ట్రంలో ఉంది? అధిక వర్షపాతం సంభవించే మాసిన్-రామ్ ఆన్సర్ ఆప్షన్ 4 మేఘాలయలో ఉందండి, మేఘాలయ. నెక్స్ట్ వన్, జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1954. నెక్స్ట్, భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది? భారతదేశంలో ఎత్తైన జలపాతం ఆప్షన్ 2 జోగ్ జలపాతము. నెక్స్ట్, కాలబైశాఖీలు అనే ఋతుపవన ఆరంభ జల్లులు ఏ రాష్ట్రంలో కురుస్తాయి? కాలబైశాఖీలు అనే ఋతుపవన ఆరంభ జల్లులు ఎక్కడ కురుస్తాయి? పశ్చిమ బెంగాల్. ఓకేనా. నెక్స్ట్ వన్, లానినో ఎల్ నానినో ఎక్కడ సంభవించడం జరుగుతుంది? లానినో ఎల్ నీనో ఎక్కడండి? పసిఫిక్ మహాసముద్రంలో అండి, ఇంపార్టెంట్. భారతదేశంలో అత్యధిక వర్షపాతాన్నిచ్చే ఋతుపవనాలు ఏవి? ఆన్సర్ నైరుతి ఋతుపవనాలు జూన్ మొదటి వారంలో భారతదేశ తీరాన్ని, కేరళ తీరాన్ని దాకుతాయి. ఈశాన్య ఋతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం పొందే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తమిళనాడు. విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, తీర ప్రాంతాల్లో అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం ఏది? తీర ప్రాంతాల్లో అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే రాష్ట్రము 36 ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిషా. నెక్స్ట్, భారతదేశంలో అత్యల్ప వర్షపాతము నమోదయ్యే ప్రాంతం ఏది? భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం 37 ఆప్షన్ 4 అత్యల్ప అంటే తక్కువ అండి, జైసల్మేర్. ఓకే. నెక్స్ట్, మన దేశంలో అధిక విస్తీర్ణం ఉన్న అడవులు ఏవి? ఎలాంటి అడవులు ఎక్కువగా ఉన్నాయండి మన దేశంలో? 38 ఆన్సర్ ఆప్షన్ 3 అండి,
ఓకేనా, ఆకురాల్చే అడవులు ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, డచిగామ్ దుప్పి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? డచిగామ్ దుప్పి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఆన్సర్ ఆప్షన్ 2 జమ్మూ అండ్ కాశ్మీర్. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఆప్షన్ 1 మార్చి 21. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 41 ఆప్షన్ 1 1992. మన దేశంలో మొదటి టైగర్ రిజర్వ్ కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బందీపూర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న నేలలేవి? ఏ నేలలు అత్యధికంగా ఉంటాయండి మన దేశంలో? ఆప్షన్ 4 ఎర్ర నేలలు ఉంటాయండి, ఎర్ర నేలలు. నెక్స్ట్, సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 3 1958. కేంద్రీయ అటవీ నేలల పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 45 ఆప్షన్ 4 ఊటీలో ఉందండి. నెక్స్ట్, చేతివేళ్ల ఆకారంలో జరిగే క్రమక్షయాన్ని ఏమంటారు? చేతివేళ్ల ఆకారంలో జరిగే క్రమక్షయాన్ని ఆప్షన్ 2 వంక క్రమక్షయం అంటారు. వరి పంటను ఏ మృత్తికల్లో అత్యధికంగా పండిస్తారు? వరి పంటను ఏ మృత్తికల్లో అత్యధికంగా పండిస్తారు? 47 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఒండ్రు నేలల్లో. వేదకాలంలో చంద్రభాగగా పేర్కొన్న నది ఏది? వేదకాలంలో చంద్రభాగగా పేర్కొన్న నది ఆన్సర్ ఆప్షన్ 2 చీనాబ్, జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారండి? మేఘన. ఓకే, మేఘన. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? దక్షిణ గంగా, గోదావరి, ఇండియన్ రైన్ అనే పేరు కూడా కలదు. రామ్ గంగా తీరంలో ఉన్న కాంస్యనగరం ఏది? రామ్ గంగా తీరంలో ఉన్న కాంస్యనగరం 51 ఆప్షన్ 3 మురాదాబాద్. కూండంకులం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? కూండంకులం ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఆప్షన్ 4 తమిళనాడు రాష్ట్రంలో. దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సు ఎక్కడ ఉంటుంది? జమ్మూ కాశ్మీర్లో. బాగ్లిహార్ ప్రాజెక్ట్ విషయంలో భారత్కు ఏ దేశంతో వివాదం ఉంది? బాగ్లిహార్ ప్రాజెక్టు విషయంలో కోర్స్ పాకిస్తాన్, సింధు నది జలాల వివాదం అండి ఇది. నెక్స్ట్, బాబ్లీ ప్రాజెక్ట్ ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన? అది బాగ్లిహారు, ఇది బాబ్లీ, రెండింటికి కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, బాబ్లీ ప్రాజెక్ట్ ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉందండి? మహారాష్ట్ర మరియు తెలంగాణ. ఓకేనా. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.